సాధారణంగా ఎప్పుడు కనిపించే వేదిక మీద ఉండేటువంటి ఉపన్యాసకులే మాట్లాడతారా? మాకు కూడా ఏమైనా అవకాశాలు ఉంటాయా? హైదరాబాద్ వాళ్ళు మాత్రమేనా, బయట వాళ్ళు కూడా పాల్గొనవచ్చా? ఇటువంటి ప్రశ్నలు సంధిస్తూ ఉన్నారు. దయచేసి ఇక్కడ గుర్తింపు అనేటువంటి పదం లేదండి. మీరు చేసేటటువంటి కృషి మీకు ఉన్నటువంటి గుర్తింపు. మీరు రాస్తున్నటువంటి వ్యాసాలు లేదంటే మీరు మాట్లాడుతున్న విషయాలను బట్టి మీరు ఇక్కడికి సినాప్సిస్ పంపించేటట్టయితే ఏ దేశంలో ఉన్నటువంటి వారినైనా కానీ పిలిచి మాట్లాడించడం కోసం జ్యోతిర్వాస విజ్ఞాన సంస్థ స్ప్రెడ్ కావాలని చూస్తుంది తప్ప ఉన్న నలుగురం మేమే గొప్ప అని చెప్పి అనుకోవడానికి ఎప్పుడు కుదరట్లేదు. ఈ వేదికలో ఈసారి ఉపన్యాసాల్లో అందరూ కొత్త వాళ్ళే రావాలని కోరుకుంటూ ఉన్నాం. ఈ కొత్త వాళ్ళందరూ కూడా మేము మాట్లాడగలము అనిపించేటటువంటి అథారిటీతో రావాలని చెప్పేసి దానికి తగ్గట్టుగా వాళ్ళు ప్రిపేర్ కావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. వీరభద్రాచార్యులు గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలతో మా అందరి కరతాళ ధ్వనులతో వారికి నమస్కారం తెలియజేద్దాం. తర్వాత కార్యక్రమం శ్రీ వేణుగోపాలరావు వీరమనేని గారు వైద్య జ్యోతిషం ఆవశ్యకత, జ్యోతిష పరిశీలన, హృదయ సంబంధ వ్యాధుల మీద ప్రత్యేక అధ్యయనం. చాలా స్లైడ్స్ ఉన్నాయి, కానీ అవసరమైనటువంటి స్లైడ్స్ మాత్రమే వారు ప్రజెంట్ చేసి మనకు ప్రస్తుతం అసలు నీడ్ ఏంటి అనేటువంటి అంశం మీద వారు ఒక అవగాహన మనకు కలిగిస్తారని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాం. వారి గురించి ఒక మాట చెప్పాలి. ఈజ్ డాక్టరేట్ ఇన్ బయోకెమిస్ట్రీ, మెడిసినల్ కెమిస్ట్రీ, వైద్య రసాయన శాస్త్రంలో ఆయన కృషి చేసినటువంటి వారు. ఎంఎన్సీ కంపెనీస్కు వారు, ఫారిన్ కంపెనీస్కు వారు ఇక్కడ ఆథరైజ్డ్గా ఉంటూ భారతీయమైనటువంటి జ్యోతిషాన్ని పరిపూర్ణంగా అధ్యయనం చేసి ఈ ఒక సైన్స్ చదువుకున్నటువంటి వ్యక్తికి ఈ జ్యోతిషం కనుక అప్పేటట్టయితే అనలిటికల్ థాట్ బాగా ఉంటుంది. ఏ రకంగా విశ్లేషించగలమనే భావన వస్తుంది. దీని మీద బాగా కృషి చేసి అందరికీ ఏదో రూపంలోనే సహకరించాలని చెప్పి స్థాపన కలిగినటువంటి మిత్రుడు శ్రీ వేణుగోపాలరావు గారు వారిని ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాను. సభను అలంకరించిన పూజ్య గురువులు సుబ్రహ్మణ్యం గారికి, కమలాకర్ శర్మ గారికి, మరి అందరికీ వారి పాదాలకి నమస్కరిస్తూ ఈరోజు కార్యక్రమంలో 3వ సదస్సు సభాధ్యక్షులు ఉన్న శర్మ గారికి, అందరికీ మరి సభ ప్రాంగణము ఆసీనులైన గురుతుల్యులు మిత్రులందరికీ నమస్కరిస్తూ నా ప్రసంగాన్ని ప్రారంభిస్తున్నాను. ఒక్క నిమిషం. నా పరిచయం కమలాకర్ శర్మ గారు నా గురించి పరిచయం చేశారు. నేను వైద్య రసాయన శాస్త్రంలో పిహెచ్డి చేసి గత 18 సంవత్సరాలుగా డ్రగ్ డిస్కవరీ అంటే ఆల్రెడీ ఉన్న రుగ్మతలకు కొత్త మందులు కనుక్కునే విధానం మీద పరిశోధనలు చేసినాను. మన రాష్ట్రంలోనే దేశంలోనే ఒక పెద్ద కంపెనీ అయిన డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్లో 11 సంవత్సరాలు నూతనంగా మందులు కనుక్కునే విభాగంలో శాస్త్రవేత్తగా పనిచేశాను. ఇప్పుడు ఒక అంతర్జాతీయ సంస్థలో ఆ విభాగానికి అధిపతిగా పనిచేస్తున్నాను. ఆ అనుభవంతో జ్యోతిష శాస్త్రం మీద ఉన్న అభిమానంతో మీకు నాకు తెలిసిన కొన్ని విషయాలు చెప్పాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాను. నా ప్రసంగంలో జ్యోతిష్యం, వైద్య జ్యోతిష్యానికి మన శరీర నిర్మాణానికి గల సంబంధాలు చాలా ఎక్కువ స్లైడ్స్ ఉన్నాయి. నేను ఆల్రెడీ ఉదయం నుంచి ఇప్పటివరకు చాలామంది విశ్లేషించారు. స్కిప్ చేస్తూ కొన్ని విషయాలు చెప్తాను. తర్వాత మన వైద్య జ్యోతిష్యము ఆవశ్యకత ఎందుకు, మన జ్యోతిష్యులందరూ కలిసి మన దేశాన్ని, మన ప్రపంచాన్ని, ఉన్న జనాభాని అందరినీ ఆరోగ్యవంతులుగా ఎలా తీర్చిదిద్దాలి అని ఒక నిర్ణయానికి వచ్చి మీరందరూ పరిశోధన వైపు వెళ్ళాలనే ఉద్దేశంతో ఈ ప్రజెంటేషన్ ఇస్తున్నాను. తర్వాత మన దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఇన్ని రుగ్మతలను పరిశీలించినట్టయితే నేను తీసుకున్న ఒక 25 రుగ్మతలను తీసుకుంటే బ్యాక్గ్రౌండ్గా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తున్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యకరమైన విషయాలు లభించినవి. అందులో ఉన్న స్టాటిస్టిక్స్, గణాంకాలు, వాస్తవాలు మీ ముందు ఉంచి మీరందరూ కూడా అవి అర్థం చేసుకొని మనము పరిశోధన వైపు వెళ్ళాలని ఉద్దేశంతో వివరించాలని. తర్వాత ఈ జ్యోతిష్యం రాశి చక్రం ఆధారంగా వ్యాధి నిర్ధారణ ఎలా చేయొచ్చు అని కొంచెం అవగాహన కొరకు కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తూ చివరికి
కొన్ని సైంటిఫిక్ పబ్లికేషన్స్, నేను ఒక 300 పబ్లికేషన్స్ కలెక్ట్ చేసి చూసిన వివరాల ప్రకారము హృదయ సంబంధ వ్యాధులు వల్ల వచ్చే గుండెపోటు అనేది సోమవారం రోజే 10 గంటల నుండి 8 గంటల మధ్యలో ఎక్కువ మంది చనిపోతున్నారని వైజ్ఞానిక శాస్త్రవేత్తల ఫలితాల ఆధారంగా లభించిన విషయాలను కూడా క్రోడీకరించి మీ ముందు ఉంచుతున్నాను. మీ విపులంగా మీకు ఇచ్చిన సావనీర్ బుక్లో పేజ్ నెంబర్ 90 నుంచి స్టార్ట్ అయిన ఆర్టికల్లో వివరంగా ఉన్నవి. వైద్య జ్యోతిష్యం అంటే ఫస్ట్ మనిషి జన్మ నక్షత్రము, రాశి చక్రము, రేఖాన చక్రము, గ్రహాల పొజిషన్స్, మరి వాళ్ళ గ్రహ జీవితంలో అనుభవిస్తున్న దశలను ఆధారంగా వచ్చు వ్యాధుల నిర్ధారణ నివారణ గురించి వివరించే శాస్త్ర విభాగం అని నేను అనుకున్నాను. అందులోకి సైన్స్ చాలా దగ్గరగా పనిచేస్తుంది కాబట్టి ఈ టాపిక్ తీసుకున్నాను. నెక్స్ట్ ప్లీజ్. వ్యాధి నిర్ధారణకు పరిశీలించేది రాశి అంశచక్రము, గ్రహాల దృష్టులు, గ్రహాలు ఉన్న నక్షత్రాల పరిశీలన, భావాల ఆధారంగా రాసుల పరిశీలన, ఆ రాశి తత్వాల పరిశీలించి ఆ గ్రహాల తత్వాలు, వాటి స్థానాలు, ఆ వ్యక్తికి ఏ దశ నడుస్తున్నది, ఏ దశలో వ్యాధి వచ్చు అనే అవకాశం ఉంది అని తెలుసుకోవడానికి, ప్లస్ అది కాక ఆ వ్యక్తి యొక్క రక్త సంబంధికుల జాతకాల వారి స్థానాల ఆధారంగా కూడా వ్యాధి నిర్ధారణ చేయొచ్చని నా పరిశోధనలో, వ్యక్తిగత పరిశోధనలో నిరూపితమైంది. అది కూడా మన శాస్త్రాలలో కూడా చెప్పారు. ఈ విధంగా తెలుసుకోవచ్చు. అలాగనే ఒక జాతకం పరిశీలించినప్పుడు ప్రతి ఒక్కరు పాజిటివ్గానే పరిశీలిస్తారు. వ్యక్తి ఆయువు ఎంతున్నది, ఆరోగ్య లక్షణాలు మాత్రమే చూస్తారు. అలాగనే చూడాలి. అందులో లగ్నము, గ్రహస్థితి, లగ్నాధిపతి చంద్రుడు, మనకారకుడైన చంద్రుడి కోణాలు, కేంద్రాలు ఇవన్నీ పరిశీలించి వాటి స్థితుల ఆధారంగా వ్యక్తి అనారోగ్యం ఉందా, ఆరోగ్యవంతుడా అని తెలుసుకొని ఆయు ప్రమాణం నిర్ణయించడము. అనారోగ్య పరిస్థితులు ఉంటే ఏ టైంలో వాళ్ళకి అనారోగ్య పరిస్థితులు రావచ్చు అని నిర్ణయించవచ్చు. నెక్స్ట్ ప్లీజ్ సార్. రాసులు శరీర భాగాలు తీసుకున్నప్పుడు మన జ్యోతిష్యంలో ఒక్కొక్క రాశికి ఒక్కొక్క శరీర అవయవాన్ని ఇచ్చి దానికి ఫస్ట్ మేషం నుంచి మీనం వరకు, తల నుండి పాదాల వరకు 12 భాగాలుగా చేసి వివరించమైనది. అందులో తల, ముఖము, మేషము తల, వృషభం ముఖము, మిథునం మెడ. అంటే ఈ వాటికి ఆధిపత్యాన్ని ఆపాదించడం కారణం ఏంటంటే వచ్చే వ్యాధి వల్ల ఆ ఆధిపత్యం ఉన్న రాశి కానీ, లగ్నం కానీ, అందులో ఉన్న గ్రహస్థితి, గ్రహ దృష్టి, గ్రహాది యొక్క ఆధిపత్యం యొక్క దశ, వాటిని అనుకూలంగా ఆ భాగంలో వ్యాధి రావచ్చు అని నిర్ణయించడానికి ప్రాథమికంగా తీసుకోవాల్సిన విషయం ఇది. అలాగనే ఒక శరీర భాగాలే కాకుండా అంతర్భాగాలు తీసుకున్నప్పుడు ఎముకలు ఏ రాశికి సంబంధించినవి, ఏ ఎముక ఏ రాశికి సంబంధించింది. ఎందుకంటే చిన్న ఎగ్జాంపుల్, మనము ఒక హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఏదైనా సమస్య వచ్చినప్పుడు వాళ్ళు 10-12 రకాల పరీక్షలు చేసి కానీ నిర్ధారించలేకపోతున్నారు. కానీ వైద్య జ్యోతిష్యుడు అనేవాడు ఏదైనా ఒక జాతక చక్రం ముందు పెట్టుకొని ఏ అవయవానికి అంతర్గతంగా చాలా మాలిక్యులర్ లెవెల్ అంటారు సైన్స్లో, మాలిక్యులర్ లెవెల్లో వెళ్ళి పరిశీలించి మనము వ్యాధి నిర్ధారణ చేయొచ్చు. అలాగనే అందుకనే ఒక్కొక్క రాశికి ఏ శరీర భాగంలో ఏ శిరకు ఏ దమనికి సమస్య వస్తుందో తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఈ ముందు స్లైడ్లో ఏ రాశి వల్ల ఏ వ్యాధి వస్తుందని తెలుసుకునే ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ నిర్ధారణ లక్షణాలు, వ్యాధులు, వాటికి సంబంధించింది. నెక్స్ట్ ప్లీజ్. ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క గ్రహం ఉన్నప్పుడు వాటి ఏ డిగ్రీలలో ఉన్నది అని ఆ డిగ్రీని బట్టి వాటి యొక్క వృత్తి భాగాలను అంచనా వేసి దానికి సంబంధించిన దృష్టి బట్టి ఆ వ్యక్తి యొక్క ఆరోగ్యం ఎంత సమస్య ఉన్నది అని క్రానిక్ అనే కాదు, టానిక్ అని లేకపోతే నివారించవచ్చా లేదని చెప్పడానికి మనం ప్రిడిక్ట్ చేయడానికి ఉపయోగపడే చార్ట్ ఇది. నెక్స్ట్ ప్లీజ్. చాలా వ్యాధులకి, మానసిక రుగ్మతలకి వచ్చే వాటికి హార్మోన్లే ప్రధాన కారణము. ఆ హార్మోన్ ఏ గ్రంథి ద్వారా విడుదలవుతుంది శరీరంలో, ఆ గ్రంథి మీద, ఆ హార్మోన్ మీద ఏ గ్రహ ప్రభావం ఎక్కువ ఉంటుంది అని తెలుసుకొని ఆ గ్రహం ఒకవేళ మనకి ఇబ్బంది ఉంది అంటే ఆ హార్మోన్ వల్ల ఆరోగ్య సమస్య వచ్చిందని మనకు నిర్ధారణలో వైద్యునికి సలహా ఇవ్వచ్చు, వైద్యునికి మనం రికమెండ్ చేయొచ్చు, పేషెంట్కి రికమెండ్ చేయొచ్చు. ఇది ఇంపార్టెంట్ ఏంటంటే ఇది మెడిసినల్ కెమిస్ట్రీ అంటే వైద్య రసాయన శాస్త్రంలో కూడా ఉపయోగపడే స్లైడ్ ఇది. కొన్ని గ్రహాలు విటమిన్ల మీద ప్లస్
ఖనిజాల మీద ప్రభావము ఆధిపత్యం ఉంటుంది. ఎలాగంటే కొన్ని మెడిసిన్స్ ఇస్తారు అనారోగ్య కారణం ఉన్న, ఆ మెడిసిన్స్ అన్ని యాక్టివిటీ అంత ఎక్కువగా ఉండవు. అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఆ మెడిసిన్స్కి కొన్ని సాల్ట్స్ చేస్తారు ఖనిజాలతోటి, సోడియం సాల్ట్ అని, పొటాషియం సాల్ట్ అని. ఆ వచ్చే వ్యాధికి వాళ్ళు ఈ సోడియం పొటాషియం సాల్ట్ అని టెక్నికల్గా వెళ్ళి చేస్తారు, కానీ వైద్య జ్యోతిష్యం మీద అవగాహన వాళ్ళకి లేదు. అయితే ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. గుండె జబ్బులు ఉన్న వాళ్ళ మెడిసిన్స్ తీసినప్పుడు పొటాషియం సాల్ట్ ఎక్కువ పనిచేస్తుంది. అలాగనే రవికి సంబంధించిన వ్యాధులు వచ్చిన వాళ్ళకి మెగ్నీషియం సాల్ట్ ఇచ్చినప్పుడు ఆ ట్యాబ్లెట్ మీరు చూడండి, ట్యాబ్లెట్ ప్రిస్క్రిప్షన్ మీద మెగ్నీషియం సాల్ట్ అని, సోడియం సాల్ట్ అని, పొటాషియం సాల్ట్ అని ఉంటుంది, కాల్షియం సాల్ట్ అని ఉంటుంది. శని లాంటి కొన్ని గ్రహాల వల్ల వచ్చి కాల్షియం సాల్ట్ ఇచ్చినప్పుడే ఆ డిసీజ్ తగ్గుతుంది. బయో అవైలబిలిటీ అంటారు అన్నమాట. ఆ మెడిసిన్ శరీరంలోకి పోయి కావలసిన దాని నివారణలో ఉపయోగపడుతుంది. కానీ నేను ఆస్ట్రాలజికల్గా వెళ్ళినప్పుడు ఎందుకు అలా జరుగుతుంది అన్నప్పుడు నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆల్రెడీ నేనేం కొత్త కనుక్కున్నాను లేదు, మన ఋషులు రాసిన విషయాన్ని వైద్య రసాయన శాస్త్రంలో ఆపాదించుకొని చూసినప్పుడు ఇది ఒక నిజమైన టెక్నికల్ ఇన్ఫర్మేషన్ అని తెలిసింది. నెక్స్ట్ అలాగనే ద్వాదశ భావాలకు కూడా కారకత్వాలను బట్టి ఏ భావానికి ఏ వ్యాధి వస్తుంది అని, ఆ భావంలో ఉన్న గ్రహాల ప్రభావం వల్ల ఆ వ్యాధి రావచ్చు అనే అవకాశం ఉంది. ఇక్కడ ఇన్ని వ్యాధులు ఈ గ్రహాలు ఉన్నప్పుడు అందరూ ఆరోగ్యంగానే ఉన్నారు. కొంతమంది అనారోగ్యం ఉన్నప్పుడు ఎందుకు అనారోగ్యంగా ఉన్నారు అని తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇక్కడ ముఖ్యంగా భావాలు చూసినప్పుడు ప్రతి భావంలో ఏదో ఒక వ్యాధి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉన్నది. కానీ ఆ భావాధిపతి, ఆ లగ్నము, వాటి స్థానాలను బట్టి మాత్రమే వ్యాధి నిర్ధారణ చేయాలి. ఇది ద్రేకారణం గురించి శర్మ గారు చెప్పారు. సేమ్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉన్నది. నెక్స్ట్ ప్లీజ్. అలాగనే రాసులు, గ్రహాల యొక్క ఆధిపత్యము, శరీర భాగాలు, వాటి వల్ల వచ్చే రుగ్మతల గురించి తెలుసుకున్నట్టే నక్షత్రాల గురించి కూడా 27 నక్షత్రాలు కృత్తికతో మొదలై భరణి వరకు 27 నక్షత్రాల వల్ల కూడా ఏ శరీర భాగానికి ఆ నక్షత్ర ఆధిపత్యం ఉంది, ఆ నక్షత్రంలో ఏ గ్రహం ఉంది, ఆ గ్రహం యొక్క ఫలితం అది బెనిఫికా మేలిఫికా, దాన్ని బట్టి ఆ ఆరోగ్యం సమస్య కూడా నిర్ధారణ చేయడానికి అవకాశం ఉంటుంది. ప్లీజ్ నెక్స్ట్. అలాగనే ఆ శరీర భాగాల గురించి ప్లీజ్ నెక్స్ట్. ఇది ఆల్రెడీ చాలా గ్రంథాలలో ఉన్న ఇన్ఫర్మేషనే ఒక చార్ట్ ఫామ్లో తీసుకున్నాను. ఒక నక్షత్రం రోజు వచ్చిన రుగ్మత తగ్గడానికి పట్టే సమయము, ఏ వారం రోజు ఆ నక్షత్రం ఉంటే ఎన్ని రోజుల తర్వాత ఆ రుగ్మత తగ్గుతుంది అని మన మనసులో పెట్టుకొని వచ్చిన వాళ్ళకి డైరెక్షన్ ఇచ్చి, బాబు 10 రోజులు తగ్గుతుంది, 5 రోజులు తగ్గుతుంది, ఇది చెయ్యి అని చెప్పడానికి మనకు ఒక అవకాశం ఉంటుంది. ఒకవేళ ఆరోగ్యం బాగాలేక హాస్పిటల్లో ఉన్న వాళ్ళ పేషెంట్ తరపున మనకు ఎవరైనా వస్తే వాళ్ళకి ధైర్యం చెప్పే అవకాశం ఉంటుంది అని నేను నమ్ముతాను. నెక్స్ట్, ఇవి గ్రహాలున్న నక్షత్రాలు అంటే ఒక్కొక్క గ్రహము వేరే గ్రహాధిపత్యంలో ఉన్న నక్షత్రాలలో జాతకరీత్యా గ్రహాలు ఉన్నప్పుడు వచ్చే రుగ్మతలను పరిశీలించడానికి ఉపయోగించి చక్రం. నెక్స్ట్ ప్లీజ్. ఇప్పుడు ఉన్నదంతా జస్ట్ ఇంట్రడక్షన్ ఆఫ్ ద మెడికల్ ఆస్ట్రాలజీ. ఇక్కడికి వచ్చేసరికి ఎందుకు మనకు అవసరం ఉంది అని చెప్పడానికి కొంత టెక్నికల్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇవ్వడమైంది. ఏంటంటే మన ప్రపంచంలో ఉన్న ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అని చూసినప్పుడు నేను ప్రపంచ ఆరోగ్య సంస్థలోని వెబ్సైట్కి వెళ్ళి దాదాపు 2000 పేజీలు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి అందులో తీసుకున్న ఇన్ఫర్మేషన్ 1935 నుంచి 2010 వరకు తీసుకొని ఆ టేబుల్ చేసి పెట్టాను. నెక్స్ట్ ప్లీజ్. ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉన్న ఫస్ట్ ఇన్ఫర్మేషను మన ప్రపంచంలో ప్రతి 1,00,000 మందిలో వ్యాధిగ్రస్తులను తీసుకున్నప్పుడు హృద్రోగులే అత్యధికంగా ఉన్నట్టు నిర్ధారణ అయింది. దాని తర్వాత క్యాన్సర్ అనేది ఒక డిసీజ్ కాదు, ఇది కాంప్లెక్స్, వెరీ కాంప్లెక్స్. అక్కడ అన్ని రకాల అవయవాలకు వచ్చే క్యాన్సర్ అన్ని కలిపి ఎంతమంది చనిపోతున్నారో ఒక్క గుండెకు వచ్చే రోగాల వల్ల అంతకంటే ఎక్కువ మంది చనిపోతున్నారు చెప్పడానికి ఇచ్చినది. నెక్స్ట్ ఇక్కడ తీసుకుంటే 1935 నుంచి మన ఇండియాలో నా దగ్గర స్టాటిస్టిక్స్ దొరకలేదు. అమెరికాలో దొరికిన స్టాటిస్టిక్స్ ప్రకారము ఏ జబ్బుల వల్ల ఎంతమంది చనిపోతున్నారు చూసినప్పుడు డౌన్లో చూడండి, హృదయ వ్యాధులతో ఎంతమంది చనిపోతున్నారు, క్యాన్సర్తో ఎంతమంది చనిపోతున్నారు. ఏదైనా తగ్గిందా, వ్యాధులు తగ్గుతున్నాయి, హాస్పిటల్స్ వస్తున్నాయి, టెక్నాలజీ పెరుగుతుంది, క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఖర్చు పెడుతున్నారు ఫార్మసీ కంపెనీలు, హాస్పిటల్స్, కానీ తగ్గిందా ఎక్కడన్నా? ఎక్కడ తగ్గలేదు, అలాగనే ఉంది. 75 years స్టాటిస్టిక్స్ అది. నెక్స్ట్ ప్లీజ్. ఈ స్లైడ్ అంటే మన గుండె ఎలా పనిచేస్తుంది అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. మనం చిన్నప్పుడు సామాన్య శాస్త్రంలో 10th క్లాస్ లోపలనే తెలుసుకొని ఉంటాం. ఈ గుండె పనిచేసే విధానాన్ని బట్టి ఆ గుండెలో ఏ రకమైన వ్యాధి వస్తుందో చెప్పడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఎలాగంటే ఆ గుండె కూడా గ్రహాలను ఆపాదించాలి, వాటి గ్రహాల ఆధిపత్యాన్ని ఆపాదించుకొని ఏ రక్తనాళానికి ఏ గ్రహము ఏ రాశి ఉంటుందని ఆపాదించి దాని ద్వారా ఏ రక్తనాళంలో సమస్య ఉంది అని చెప్పి మనం ముందే ఊహించి ఫలానా టైంలో నీకు గుండెకు వ్యాధి రావచ్చు అని చెప్పకుండా చెప్పినట్టుగా ప్రికాషన్స్ మాత్రమే చెప్పాలి అని దాని కొరకు ఇన్ఫర్మేషన్. నెక్స్ట్, ఇది హృదయ సంబంధ వ్యాధులను మాత్రమే ఇంతకు ముందు ఇచ్చిన స్లైడ్లలో
హృదయ సంబంధ వ్యాధులు కాకుండా అన్ని రకాల వ్యాధులు ఇచ్చి ఇక్కడ హృదయ సంబంధ వ్యాధులు తీసుకున్నప్పుడు అందులో ఒక 5 రకాలుగా తీసుకున్నప్పుడు ఏ ఒక్క వ్యాధితో ఎంతమంది చనిపోతున్నారని తీసుకున్నప్పుడు 45% వచ్చి ఇన్ఫ్లమేటరీ, అంటే గుండెలో ఉన్న కవాటాలు ఉబ్బి వాటి వల్ల వచ్చే సమస్య వల్ల ఇన్ఫెక్షన్ వచ్చి చనిపోయే వాళ్ళు ఎక్కువ ఉన్నారని చెప్పడానికి ఇక్కడ యాక్చువల్గా ఇక్కడ కంప్యూటర్ కంపాటబిలిటీ లేదు, అక్కడ వీడియో ఉంటుంది, ఆ వీడియోలో మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇక్కడ ఎంతో ప్రపంచంలో ఆరోగ్య పరిస్థితి చూసినాక తర్వాత మన దేశానికి వచ్చినప్పుడు మన భారతదేశంలో హృదయ సంబంధ వ్యాధులు వాస్తవాలు చూసుకుంటే ఎలా ఉంటాయి, అంతకుముందు మన భారతదేశంలో ఉన్న పరిస్థితి అంటే ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవడానికి ఒక స్లైడ్ ప్లీజ్ సార్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 2003 నుంచి 2010 వరకు సంవత్సరాలు పెరుగుతున్నాయి, జనాభా పెరుగుతుంది, కానీ మన దగ్గర ఉన్న వనరులు అనేది అంతగా పెరగడం లేదు. అది చెప్పడానికి ఎన్ని పడకలు ఉన్నవి, ఎన్ని హాస్పిటల్లో డాక్టర్స్ ఉన్నారు, ఎంతమంది నర్సులు ఉన్నారని చూస్తే చాలా బాధపడాల్సిన విషయం. మనము అంటే జనాలు మన దగ్గర ఉన్న ప్రజలు బాధపడాల్సిన విషయం. మనము మాత్రము అది అడ్వాంటేజ్గా తీసుకొని మనం పరిశోధన చేసి మనం ఉపయోగపడాలి సమాజానికి అని చెప్పడానికి స్లైడ్ ఇచ్చాను. ఈ ఇన్ఫర్మేషను ప్రపంచ ఆరోగ్య సంస్థ కాకుండా 15 రోజుల క్రితము డాక్టర్ శ్రీనాథ్ అనే కమిటీ మన ప్రైమ్ మినిస్టర్కి ఇచ్చిన రిపోర్ట్ 250 పేజీల రిపోర్ట్లోకి వెళ్ళి కొంత ఇన్ఫర్మేషన్ తీసుకున్నాను. జస్ట్ లాస్ట్ వీకే ఈ పేపర్లో వచ్చింది, అది ఇన్ఫర్మేషన్ డౌన్లోడ్ చేసి అందులోకి వెళ్ళి తీసుకున్నాను. ఇది వచ్చి ఆరోగ్య శాఖ సౌకర్యాలు తీసుకున్నప్పుడు 2003 నుంచి 2010 వరకు మనకు జనాభాలో మరణాలు తీసుకుంటే 10,000 మందిలో ఎంతమంది చనిపోతున్నారు మన దేశంలో అని తీసుకుంటే అది 10,000 కాదండి, 1,00,000 మంది. అది ప్రింట్ తప్పు వచ్చింది. 1,00,000 మందికి ఎంతమంది పురుషులు చనిపోతున్నారు, ఎంతమంది స్త్రీలు చనిపోతున్నారు 2003 నుంచి 2010 వరకు కొంచెం చాలా మార్జిన్లో తగ్గింది, కానీ జనాభా చాలా పెరిగింది 2003 నుంచి 2010 వరకు. ఇలాగా మన దగ్గర మన శాతం వయసుల వారిగా తీసుకున్న శాతం, ఏ వయసులో వాళ్ళు ఎక్కువ ఎంతమంది చనిపోతున్నారు, ఏ వ్యాధితో ఏ వయసు వాళ్ళు ఎక్కువ చనిపోతున్నారు తీసుకున్నప్పుడు 60+ తీసుకున్నప్పుడు హృదయ సంబంధ వ్యాధుల వాళ్ళు ఎక్కువగా చనిపోతున్నట్టు స్టాటిస్టిక్స్లో ఉంది. నెక్స్ట్ తర్వాత ఆదాయ వర్గాలు తీసుకున్నప్పుడు అధికాదాయము, అల్పాదాయము, మధ్యాదాయ వర్గాలు తీసుకున్నప్పుడు ఏ ఆదాయం ఎంత ఉన్న వాళ్ళు ఏ వ్యాధితో ఎక్కువ చనిపోతున్నారని చూసినప్పుడు అధిక ఆదాయ ఉన్న వాళ్ళు వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల ఎక్కువ మంది చనిపోతున్నారని ఇన్ఫర్మేషన్. ఒక్కొక్క వ్యాధి నుంచి ఇతర దేశాలతో కంపేర్ చేస్తున్నప్పుడు ఇది రీసెంట్ డేటా, ఇది లాస్ట్ వీక్ డేటా. ఇది మన పొరుగు దేశాలతో కంపేర్ చేస్తూ మన భారతదేశ ఆరోగ్య శాఖ పరిస్థితి, దయనీయ పరిస్థితిని చెప్పడానికి స్లైడ్ ఇచ్చింది. నెక్స్ట్ తర్వాత ఇది ఏంటంటే ఇది కూడా ఎగ్జాక్ట్ ఫిగర్, ఎంతమంది ఏ సంవత్సరంలో చనిపోయారు ప్లస్ ఎంతమంది చనిపోయే అవకాశం ఉంది ఫ్యూచర్లో మన భారతదేశంలో హృదయ సంబంధ వ్యాధుల గురించి అని ఇవ్వడానికి. చూడండి, 1990లో 11 లక్షల మంది అయితే 2000 సంవత్సరంలో 20 లక్షల మంది, ఇప్పుడు 90 లక్షల మంది ఓన్లీ హృద్రోగంతో చనిపోయారు భారతదేశంలో. 2030కి వచ్చేసరికి 1,79,00,000 మంది చనిపోయే అవకాశం ఉంది. నెక్స్ట్ ప్లీజ్. ఇది ఒక స్లైడు, ఒక హాస్పిటల్ డేటా. ఇది హాస్పిటల్ పేరు వచ్చి హైడ్ చేస్తున్నాను. ఢిల్లీలో ఒక 2 హాస్పిటల్స్ తీసుకున్నాను. 2 హాస్పిటల్స్లో 1988లో స్టార్ట్ అయింది హాస్పిటల్ ఢిల్లీలో. 1990 నుంచి ఆ కార్డియాలజీ డిపార్ట్మెంట్లో జాయిన్ అయిన పేషెంట్ల డేటా తీసుకుంటే చూడండి ఎలా పెరిగిందో. ఎన్ని సర్జరీలు పెరిగినాయో, ఎన్ని యాంజియోగ్రాఫీలు పెరిగినాయో, జస్ట్ మీకు అవేర్నెస్ కొరకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఇది కూడా గ్రామీణ ప్రాంతంలో ఎంతమందికి వ్యాధి రావచ్చు, పట్టణ ప్రాంతంలో ఎంతమందికి వ్యాధి రావచ్చు అని చెప్పేసి స్టాటిస్టిక్స్ ప్లీజ్. 350 పైగా పబ్లికేషన్లలో అందరూ కూడా ప్రూఫ్ చేశారు సోమవారం ఎందుకు చనిపోతున్నారని ప్రూఫ్ చేశారు. కానీ ఏ ఒక్క టెక్నాలజీ, ఈ ఆధునిక వైజ్ఞాన శాస్త్రవేత్తలు కానీ డాక్టర్లు కానీ ఎంతవరకు ఎవరు ప్రూవ్ చేయలేకపోయారు సోమవారం మార్నింగ్ ఎందుకు చనిపోతున్నారు. కానీ కార్డియాలజీ డాక్టర్ని అడుగుతుంటే వాళ్ళ రక్త ప్రవాహంలో, వాళ్ళ రక్తంలో ఉన్న సాంద్రతలో తేడా వచ్చి పడుకున్నప్పుడు నిద్రలో ఉన్నప్పుడు వస్తుందని చెప్తున్నారే, కానీ దానికి ఇంతవరకు ప్రూఫ్స్ లేవు. ప్లస్ నెక్స్ట్ మండే ఎందుకు చనిపోతున్నారంటే మండే మార్నింగ్ డ్యూటీకి వెళ్ళాలనే భయంతో చనిపోతున్నారని చెప్తున్నారు, కానీ ఇంట్లో కూర్చున్న వాళ్ళు కూడా చనిపోతున్నారు, రిటైర్ అయిన వాళ్ళు కూడా చనిపోతున్నారు. దానికి వాళ్ళ దగ్గర నిర్ధారణ లేదు. ఇవన్నీ ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉన్న బుక్లో ఉంది ప్లీజ్. నెక్స్ట్ ప్లీజ్. ఇది టిపికల్ డేటా ఫ్రమ్ హాస్పిటల్స్ ఇన్ ద త్రూఅవుట్ వరల్డ్. కెనడా, జపాన్, కొరియా అండ్ యుఎస్లోకి వెళ్ళి కొన్ని హాస్పిటల్స్లో డేటా తీసుకొని వాళ్ళు పబ్లిష్ చేసిన ఇన్ఫర్మేషన్ మండే మాత్రమే చనిపోతున్నారని చెప్పే ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ అంటే జస్ట్ స్లైడ్. ఇది ఏ వారం ఎంతమంది చనిపోతున్నారు చెప్పడానికి చూస్తాం. మండే చూడండి ప్లీజ్ బ్యాక్. 28% ఒక్క మండేనే చనిపోతున్నారు, మిగతా రోజుల కంటే ఎక్కువ మండే రోజు ఎక్కువ చనిపోతున్నారు. నెక్స్ట్ ప్లీజ్.
సమయాన్ని తీసుకున్నప్పుడు చూడండి, మార్నింగ్ ఎన్ని గంటలకు, మార్నింగ్ ఎంతమంది చనిపోతున్నారు, తర్వాత గంటల వారీగా చూసుకున్నప్పుడు 24 గంటలలో ఏ టైంలో ఎంతమంది చనిపోతున్నారు అని చూస్తే కూడా ఉదయ సమయాలలో ఎక్కువ చనిపోతున్నారు. ఫస్ట్ మండే ఎక్కువ చనిపోతున్నారు, నెక్స్ట్ ఉదయంలో ఎక్కువ చనిపోతున్నారు. ప్లీజ్ నెక్స్ట్. అయితే ఈ ఇన్ఫర్మేషను హార్ట్ అటాక్స్ ఎందుకు ఎక్కువ వస్తున్నాయని చెప్పేసినప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు వైజ్ఞానిక శాస్త్రవేత్తలు. ఇది కరెక్ట్ ఇన్ఫర్మేషనే, ఎందుకు ఎలా చనిపోతున్నారని. వయసు, విద్య, ఆదాయం తీసుకున్నప్పుడు శారీరక శ్రమ, ఆహారపు అలవాటు, బరువు, ఏది లీడ్, అన్నిటికూ లీడ్ చేసేది గుండెపోటు. ప్లీజ్ నెక్స్ట్. ఇవి స్టాటిస్టిక్స్. ప్లీజ్ బ్యాక్. ఇది స్టాటిస్టిక్స్ ఏంటంటే ఇది టెక్నికల్గా ఎంతమంది ఎందుకు గుండెపోటు వస్తుంది అని చెప్పడానికి వచ్చిన ఇన్ఫర్మేషన్. ఇందులో హైయెస్ట్ గుండెపోటు వచ్చేది పొగాకు తాగడం వల్ల వస్తుంది. దాన్ని కూడా మనం ఆస్ట్రాలజికల్గా రీసెర్చ్ చేస్తే తెలుస్తుంది. పొగాకు తాగడం అలవాటు అనేది చెడు అలవాటు ఏ గ్రహం వల్ల వస్తుంది, దాని ఆస్పెక్ట్ ఏ గ్రహం మీద ఉంటుంది, ఏ స్థానం మీద ఉంటుంది, దానివల్లనే హార్ట్ అటాక్ వస్తుందని చెప్పి మనం నిర్ధారణ చేయొచ్చు. ఆ పేషెంట్ మనకు రానవసరం లేదు. జాతకం చూడగా మీ వాడు పొగాకు అలవాటు ఎక్కువ ఉంది, సిగరెట్ తాగుతాడు, గుట్కా తింటాడు, వీడికి ఆరోగ్యం బాగాలని చెప్పేయచ్చు. స్టేట్ అవి చెప్పే ధైర్యం మనకు వస్తుంది రీసెర్చ్ చేస్తే. నెక్స్ట్, ఇది హృదయ సంబంధ వ్యాధులు మాత్రమే తీసుకున్నప్పుడు జ్యోతిష కారకాలు ఫస్ట్ రవిని తీసుకుంటాము గుండెకి సంబంధించి. ఎందుకంటే రెండు టెక్నికల్గా చూస్తే మనకు అన్ని గ్రహాల కంటే దగ్గరగా ప్రతిరోజు నిత్యం కనిపించేది రవి, అలాగనే చంద్రుడు. ఈ రెండింటిని, రవి తేజస్కారకుడు, తేజస్ని ఇస్తాడు, చంద్రుడు ఆయుష్కారకుడు, వాళ్ళిద్దరు మన దగ్గరలో ఉంటారు. వాళ్ళ వల్లనే ఎక్కువ రోగాలు వస్తున్నాయి, హృదయ సంబంధ రోగాలు. కాబట్టి ఎన్ని రోగాలలో హృదయ సంబంధ రోగాలు ఎక్కువ వస్తున్నాయి. నెంబర్ 1. తర్వాత చంద్రుడు. తర్వాత సింహరాశి తీసుకున్నప్పుడు కూడా చంద్రుడికి ఆధిపత్య కాలపురుషుడు గుండెని కూడా చూపిస్తుంది కాబట్టి సింహరాశిని కూడా చూడాలి. తర్వాత పంచమ భావము, సహజ పంచమ భావం సింహరాశిని, రాశి చక్రరీత్యా పంచమ భావాన్ని కూడా చూసినప్పుడు హృదయ సంబంధ వ్యాధి నిర్ధారణ చేయొచ్చు. తర్వాత చతుర్థ భావం ఛాతిని చూపిస్తుంది, సహజ చతుర్థము ఛాతిని చూపిస్తుంది, రాశి చక్రరీత్యా చతుర్థం రాశిని చూపిస్తుంది. ఆ ఛాతి లోపల వచ్చే సమస్యలకి రవి కారణమైన కానీ చంద్రుడి వల్ల ప్రభావం వల్ల కూడా వస్తుంది గుండె నొప్పి. అలాగనే భావాధిపతి, రాశాధిపతి ఉంటుంది. ఇది ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఒక ప్రముఖ శాస్త్రవేత్త, మన రాష్ట్రానికి చెందిన శాస్త్రవేత్త, ఆయన గుడివాడలో పుట్టాడు. ఫిబ్రవరి 8, 1942 నైట్ 2:42 AM పుట్టాడు. ఈయనకు ఆ జ్యోతిష్యం శాస్త్రరీత్యా అనారోగ్య లక్షణాలు ఉన్నాయి. లగ్నంపై షష్టంలో ఉన్న శని కుజునితో కలిసి దృష్టి ఉన్నది అక్కడ. తర్వాత లగ్నాధిపతి కుజుడైనా కానీ శనితో, నీచలో ఉన్న శనితో కలిసి ఉన్నాడు అక్కడ. చంద్రుడు వ్యయంలో ఉండి పాపగ్రహాలైన కుజ, శనిలో దృష్టి పడింది అక్కడ. ఈ 3 కారణాల వల్ల అనారోగ్యం ఉందని చెప్పేయాలి ఫస్ట్ జ్యోతిష శాస్త్రరీత్యా. నెక్స్ట్ వచ్చేసి హృదయ ఏ అనారోగ్యం ఉందని చూడాల్సినప్పుడు సింహరాశిలో పాపగ్రహమైన రాహు ఉండి కేతు దృష్టి ఎలాగ పడుతుంది రాహు ఉన్నప్పుడు, అది సింహరాశిలో ఉన్నది. తర్వాత చతుర్థ భావం ఛాతిని చూపిస్తుంది, అక్కడ పాపగ్రహ శని ఆధిపత్యమైన కుంభరాశిలో ఉండి రాహుతో చూడబడుతున్నాడు. తర్వాత పంచమ భావం గుండెని చూపిస్తుంది, ఇరువైపులా పాపగ్రహాలు ఉన్నాయి. సహజ పంచమ భావానికి ఇరువైపులా పాపగ్రహాలు ఉన్నాయి. అటు శని ఉన్నాడు, ఇటు కేతు ఉన్నాడు, మధ్యలో పంచమ భావం ఉన్నది. తర్వాత వచ్చి పంచమాధిపతి గురుడు ఎక్కడున్నాడు, వ్యయాధిపతి అయిన శత్రు స్థానంలో ఆధిపత్యం గల శుక్రుడు ఆధిపత్యంలో ఉన్న గురుడు ఉన్నాడు అక్కడ. అలాగే రవి శత్రుగ్రహం, శుక్రుడు అష్టమాధిపతితో కలిసి శత్రుస్థానంలో ఉన్నాడు. తర్వాత చంద్రుడు వ్యయంలో ఉండి నీచతో ఉన్న శనితో కుజుని మరియు శనిని చూస్తున్నాడు. ఈ కారణంలో హృదయ సంబంధ వ్యాధులు రావచ్చు. ఇంకా మనం చూసేది ఐదవ భాగము, 4వ భాగం, 5 సహజ పంచమ భాగాన్ని చూస్తాం. తర్వాత 6, 8, 12 చూసినా వాటిని ఈ రెండింటితో కలిపి ఆస్పెక్ట్స్ చూసినప్పుడు హృదయ సంబంధ వ్యాధి రావచ్చు అని నిర్ధారణ వస్తుంది. ఫస్ట్ గుండెపోటు వచ్చింది ఆయనకి. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. ఫస్ట్ గుండెపోటు వచ్చింది ఆయనకి అక్టోబర్ 1987లో వచ్చింది. ఎందుకు వచ్చింది? అష్టమాధిపతి అయిన బుధుడు మహాదశలో, బుధ మహాదశలో వ్యయాధిపతి అయిన శుక్రుడు అంతర్దశలో గుండెపోటు వచ్చింది. అప్పుడు ఏముంది, గ్రహచార శని ఎక్కడున్నాడు, వృచ్చికంలో ఉన్నాడు. ఏనాడు శని నడుస్తుంది అప్పుడు అక్కడ వృచ్చికంలో ఉన్నాడు. లగ్నము వృచ్చిక లగ్నం, జన్మ లగ్నం, జన్మరాశి వచ్చి తులా ఉంది, ఏనాడు శని నడుస్తుంది అక్కడ. అప్పుడు గుండెపోటు వచ్చింది. ఆపరేషన్ అయినప్పుడు చాలా సక్సెస్ అయింది. అక్కడ ఏమైంది, ఆపరేషన్ అయినప్పుడు కేతు ఆపరేషన్ అయింది, సక్సెస్ అయింది. ఇమ్మీడియట్ 2 days తర్వాత ఆపరేషన్ అయింది, సక్సెస్ అయింది, బాగా అయింది. తర్వాత 2001లో మళ్ళీ గుండెపోటు వచ్చింది. అది నవంబర్లో వచ్చింది. శని అష్టంలో ఉన్నాడు, జన్మరీత్యా శని అష్టమంలో ఉన్నాడు. అప్పుడు కేతు మహాదశలో వచ్చింది. రవి అంతర్దశలో గుండెపోటు సెకండ్ టైం వచ్చింది. మళ్ళీ ఆపరేషన్ చేశారు. పేషెంట్ చాలా బాగున్నాడు, ఇప్పుడు కూడా ఆరోగ్యంగా ఉన్నాడు, ఎప్పుడు విదేశాలు ప్రయాణిస్తూ ఉంటాడు. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. వైద్య జ్యోతిషానికి చంద్రునికి మనం చూసినప్పుడు
ఆత్మకారకుడైన రవి ప్రాణశక్తిని మనిషిని ప్రాణం పోయినప్పుడు చంద్రుడు సంధానకర్తగా ఉంటాడు. మన ప్రాణ ఆయుష్కారకుడు కాబట్టి సంధానకర్తగా ఉంటాడు. చంద్రుడు మనం చూస్తాం. ఒక పరిశోధనలో తెలియంది ఏమిటంటే అని చెప్పేసి మొదలు పెడతారు. ఆ పరిశోధన ఏం జరిగిందో ఏమో మనకేం తెలుసు. కానీ ఇది చూపించారనుకోండి, జరిగింది నిజమే అన్నమాట అనేటువంటి ఒక ధైర్యం వస్తుంది. మనం వెబ్సైట్లోకి వెళ్తే ట్రెమెండస్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మనం ఒక మార్గాన్ని ఎంచుకొని దాంట్లో కనుక వెళ్ళి కృషి చేస్తూ ఉండేటట్టయితే దాని నిండా మనకు వచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది. దాంట్లో ఇందాక నేను అన్నట్టుగా ఒక సైన్స్ అబ్జర్వేషన్స్లో ఉన్నటువంటి వ్యక్తి, జ్యోతిషం అన్నిటికన్నా సూపర్ సైన్స్, మనం ఎప్పుడూ కూడా దానికి నిరువుగా అంశం అయినా ఒక టెక్నికల్ సైన్స్లో సాంకేతికంగా వరుసలో వెళ్తున్నటువంటి వాళ్ళు ఇట్లా సేకరించి ఈ వ్యూలో తయారు చేస్తూ ఉంటారు. మొదటి నుంచి వేణుగోపాలరావు గారు ఈ కృషి చేస్తున్నారు. భవిష్యత్తులో దీంట్లోనే చాలా తీవ్రంగా కృషి చేసే ప్రయత్నంలో కూడా ఉన్నారు. అనేక రకాల ఆసక్తులు, వేగం కూడా ఉంది ఆయనకు. ఆ వేగం తగ్గించుకొని ప్రశాంతంగా చేసేటట్టయితే ఇంకా కూడా బాగా చేస్తారని చెప్పేసి వేణుగోపాలరావు గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, రోగమాదౌ పరీక్షేత తతో అంతరమౌషధం, దిస్ ఈజ్ ది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ స్టేట్మెంట్ ఇన్ ఆయుర్వేద. అలాంటి స్టేట్మెంట్ ఉన్నటువంటి ఆయుర్వేదంలో రోగానికి ప్రాధాన్యతే లేదు. అంటే ఆయుర్వేదం రోగానికి కాకుండా ఎవరికి చేస్తుంది ట్రీట్మెంట్ అంటే శరీరానికి చేస్తుంది. సో ఇటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో దయచేసి సంపాదకులు కూడా మాకు అందించాల్సిందిగా కోరుతున్నాం. మీరు ఆ లిస్ట్ అంతా మాకు అందించాల్సిందిగా కోరుతున్నాం. ధన్యవాదాలు. సంపాదకులు ముందు గమనించాల్సిందిగా నా కోరిక. అయితే ఒక వ్యాధి గురించి వచ్చేసరికి ఉద్భవ స్థానము, వ్యక్త స్థానము అనేటువంటి రెండు పదాలను మేము తరచుగా వాడుతూ ఉంటాం. ఎక్కడైతే వ్యాధి కనిపిస్తుందో ఆ వ్యాధి కనిపించిన చోటే వ్యాధి ఉత్పాదకత జరిగింది అనేటువంటి భావన లేదు. పిట్యూటరీ ప్రాబ్లం ఉంటే ఎల్స్వేర్ ఎక్కడో మీకు దాని సిమ్టమెటాలజీస్ కనిపించడానికి అవకాశం ఉంది. పొద్దున గురువు గారు చెప్పారు, ఆచార్య రసాయనంతో అన్ని రకాలైనటువంటి రోగాలు నశిస్తాయి అని. ఆచార రసాయనం అంటే కేవలం మనసు ప్రశాంతంగా పెట్టుకుని ఏ కర్తవ్యం అయితే చెయ్యాలో ఆ కర్తవ్యాన్ని మనం చేస్తూ ఉండటం మాత్రమే ఆచార రసాయనం. ఇక్కడ ఒక జ్యోతిషుడిగా 2 సంవత్సరాల క్రితము ఇదే వేదిక మీద చెప్పడం జరిగింది ఈ వైద్య జ్యోతిషము గురించి. నాకు ఈసారి అనిపించింది, ఎంతసేపటికి నేను వైద్యాన్ని జ్యోతిషుడిగా ఎందుకు చూడాలి, జ్యోతిషాన్ని వైద్యుడిగా ఎందుకు చూడరాదు అని. అందుకని ఈసారి ఆస్ట్రో మెడిసిన్ ఏ డాక్టర్స్ పర్స్పెక్టివ్ అనేటువంటిది హెడ్డింగ్ కింద పెట్టి ఒక డాక్టర్గా ఈ జ్యోతిషం వైద్య రంగానికి ఎంత అవసరము అనేటువంటి విషయంగా మీ ముందుకు తీసుకురాదలిచాను. దీనివలన 2 విషయాలు తెలుస్తాయి. ఎంతసేపటికి మనంతటం మనము మన దగ్గర ఏదో ఉందని చెప్పుకోవటం మూలకంగా మన దగ్గర ఏదో ఉందని మిగతా వాళ్ళు అనుకుంటారా, మిగతా వాళ్ళకి మనం ఏదో ఉందని చూపించగలమా వారు అడిగిన విధంగా. అందువలన ఈ జ్యోతిర్వైద్యము, వైద్య జ్యోతిషం గురించి చెప్పాను. ఇప్పుడు ఈ జ్యోతిర్వైద్యాన్ని ఒక సంపూర్ణ శాస్త్రంగా మలచడానికి మనం ఏ రకమైనటువంటి ముందు జాగ్రత్తలు తీసుకుని దాన్ని సంపూర్ణ శాస్త్రం కింద మలచడానికి అవకాశం ఉంది అనేటువంటిది తెలుసుకోవటం గురించి ఒక నెగటివ్ థాట్ని నేను ఇక్కడ ప్రొవోకేట్ చేయదలిచాను. వై ఐ ఆమ్ యూజింగ్ ది ప్రొవోకేటింగ్ వర్షన్ ఈజ్, ఉపనిషత్తుల్లో ఒక చిన్న ప్రశ్న వచ్చింది చాలా రోజుల క్రితం మహర్షి మూమెంట్లో. మధుర కృష్ణమూర్తి శాస్త్రి గారి రూమ్ పక్కన నా రూమ్ నెదర్లాండ్స్లో. అప్పుడు మాట్లాడుకుంటూ ఉండగా వచ్చినటువంటి చిన్నపాటి వివరణ, అహంకారాన్ని పరిమార్చడం ఎలా అనేటువంటిది ఉపనిషత్ ప్రశ్న. అహంకారాన్ని పరిమార్చాలంటే అహంకారాన్ని పెంచాలి. అహంకారాన్ని పెంచితే అహంకారం పోతుంది. ఇది ఏ విధంగా సాధ్యము అని ఆలోచిస్తే, కార్బన్ మొనాక్సైడ్ ఇన్ ఏ స్మాల్ కంపార్ట్మెంట్ ఈజ్ గోయింగ్ టు కిల్ ఏ హ్యూమన్. అదే కార్బన్ మొనాక్సైడ్ వెన్ ఇట్ ఈస్ బీయింగ్ స్ప్రెడ్ అవుట్ ఇట్ కెనాట్ డూ ఎనీథింగ్. సో అహంకారాన్ని డైల్యూట్ చేస్తే అహంకారం నాశనం అయిపోతుంది. ఇంకొక చిన్న మాట, ఒక 3 ఏళ్ల పిల్ల
దగ్గరికి ఒక అంకుల్ వచ్చాడు వాళ్ళ ఇంటికి. చిన్నారి ఏదో మాట్లాడుతూ, ఏమ్మా నువ్వు పెద్ద అయిన తర్వాత ఏం కాదలిచావు అని అడిగాడు. ఆ 3 ఏళ్ల చిన్నారికి ఒక ప్రశ్న, పెద్ద అయిన తర్వాత నేనేం కావాలనుకుంటే అది అవ్వగలనా? అంకుల్ అష్యూరెన్స్ ఇచ్చాడు, నువ్వు పెద్ద అయిన తర్వాత నువ్వేం కావాలనుకుంటే అది కాగలవు. మోస్ట్లీ జ్యోతిష్యుడు కావచ్చేమో. అప్పుడు చిన్నారి చెప్పింది, నేను పెద్ద అయిన తర్వాత పిల్లిని కాదలిచాను. ఇంపాసిబుల్. ఇటువంటి కొన్ని భావాలు ఏవైతే ఉన్నాయో ఔత్సాహిక జ్యోతిష్కులు కొంత జార్గన్ లాంగ్వేజ్ యూజ్ చేసి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసి సబ్జెక్ట్ డీవియేట్ చేస్తున్నారేమో అనేటువంటి ఒక అపప్రద వస్తోంది, కనిపిస్తోంది కూడా. అది మనము ఎంతవరకు వీలైతే అంతవరకు అవాయిడ్ చేసి రియల్ సబ్జెక్టివ్ ఇన్ఫర్మేషన్ని ఫోకస్ చేయాల్సిన బాధ్యత శాస్త్రీయంగా జ్యోతిషం నేర్చుకున్న మనందరి మీద ఉందనేటువంటిది నేను మీ ముందుకు తీసుకురావచ్చాను. ఐ విల్ స్టార్ట్ మై స్మాల్ లెక్చర్. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ వై షుడ్ ఇట్ ఈస్. వాట్ ఈజ్ ఆస్ట్రోమెడిసిన్? మనము వైద్య జ్యోతిషం అంటే ఏమిటి అనేటువంటిది సామాన్యమైనటువంటి ప్రశ్న. ద ఆస్ట్రాలజీ ఈజ్ ఎ స్కిల్డ్ నాలెడ్జ్ ఆఫ్ ఈవెంట్ యాంటిసిపేషన్, otherwise said as the future telling. This is a common man's feeling. Astrology is a skilled knowledge. They are not denying it is not a knowledge. It is a knowledge. It is a skilled knowledge. But still they don't use the word as a science of event anticipation, otherwise said as the future telling. The astromedicine is a branch of it developing and adding popularity in the society. No one can deny this sentence. Astromedicine predict or guess the disease of forthcoming and speak the prognosis of the established disease based on the various astrological methods. Why I use the various astrological methods is, many of the people based on the natal horoscope they detected some of the deadly events in the horoscope also, but not every time. Some people use the Tajika as the one of the best for the Vaidya Jyotisham because it doesn't bother about the rest of the things. The status of the planets of the progressive horoscope compared with the natal horoscope also being done by the few people. Few people were exclusively dependent on the Gemini system of the astrology, where the Gemini full-fledged text is not at all available for us. With an incomplete version of the Gemini also, we are trying to achieve something. It takes the support of the astronomy for the planetary calculations. The Jyotisha takes the help of astronomy. Next slide please. I want to speak about the medical practice. Medicine is a health science, something that treats or prevents and or alleviates the symptoms of the disease. కేవలము రోగ నిర్మూలన చేయటమే చికిత్స యొక్క ఉద్దేశ్యం. మెడిసిన్ టేక్స్ ది హెల్ప్ ఆఫ్ వేరియస్ సైన్సెస్ సచ్ యాజ్ ది ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ ఎక్సెట్రా. Astrology in medicine is not a common phenomena, but the interpretative human body, counseling, herbal medicine, dietetic medicine, etc. are incorporated in the astrology. Very long ago, very traditional Ayurvedic textbooks used Jyotir Vidya as a Manasa Vidya, a synonym for the psychiatrist of the traditional days. Next slide please. Health sciences are scientific and not dependent on the astrology, as they are independent scientific evidential subjects. Independent scientific evidential subjects. Any event is subjected for the repetition and validation in the medicine. Astrology considers and predicts the events in human life based on the planetary positions. That is a scientific. So, dependent on the other sciences and incorporates them. Many times, the rules are framed not coincides with the other. ఇందాక
హృదయ సంబంధిత వ్యాధుల గురించి డాటా ఉందని చెప్తూనే వారు సుమారుగా 30 నుంచి 40 వరకు ఆల్రెడీ చూపించడం జరిగింది. 30 నుంచి 40 రీసెర్చ్లు ఏవైతే ఉన్నాయో అన్ని డిఫరెంట్ పాయింట్సే కదా. వెదర్ ఆల్ దిస్ 30 వాట్ ఎవర్ హ్యాస్ షోన్ కోయిన్సైడ్స్ ఆన్ ఎ పర్టికులర్ లైన్ ఆర్ నాట్, దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ టు ఎగ్జామిన్ ఇన్ ఫర్దర్. దట్స్ వాట్ హీ ఎక్స్ప్రెస్డ్ ఈవెన్. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. Ayurveda or any other health sciences never depended on the astrology for its success or testimony. ఒక వైద్యుడు తన వైద్య వృత్తిని నిర్వర్తించడానికి జ్యోతిషము ఎటువంటి పరిస్థితుల్లో అతనికి అవసరము లేదు. There were no references of the astrological or related subject in standard Ayurveda classical textbooks. The later authors inspired and added few topics of the astromedicine in their compilations. Why the inspiration of the later authors had through the Jyotisha is because they found it is very much necessary to incorporate into the common man's life to save effectively and efficiently. The traditional enlisted concepts in astrology are subjected for the evaluation and research in medical astrology. Because we cannot blindly accept anything, we have to follow and we have to continue the research on the particular topic and subject. We have lots of the questions. Who developed the concept of the astromedicine? If it is a Rishi Proktam, as it is we are following. If it is somebody is going to incorporate, in the morning session, one doctor was using even the Uranus, Neptune, Pluto also incorporated into medical astrology. There is a possibility, but we need some explanation, rational explanation, either the logically or legally. The legally includes the Rishi Proktas, all the Rishi Proktas are legalized. If it is not said elsewhere in any of the Samhita, we need a logical explanation for the particular statement whichever is being pronounced by an individual. What is the basis of the work? Are there any conducted researches on it? Who wrote or edited the text? What is the authenticity of it? Who calculated the statistics of the astromedicine? We are following much of the times a single case study but not a compiled statistical program applied cases are not being coming. This is possible through the Jyotirvastu Samstha, as this many of the astrologers are as backbones of the Jyotirvastu Samstha. The people whoever have a patient, data is being transferred to the Jyotirvastu Samstha data bank for the disease pronouncing. You doesn't give anything. You can give XYZ also. XYZ name provided by the so-and-so Jyotishacharya. Date of birth, time of birth, place of birth, his disease is this. It is established on the particular day and it is being precipitated on the particular day. This is the information you are giving for the Samstha, so that on one disease we are going to have 10,000 horoscopes of the diabetes only. Then it is very easy for us to establish the rules which are being framed by the rishis long ago. How many are legally applicable through statistical data when it is being pursued? That's what is the thing or a work which is to be done at this hour. Why? Because to avoid the biased statements or the jargon statements of the astrology. I don't say all the people are using the jargon language, but many people are confusing the person who is coming for an advice to the astrologer. This is a very standard information everywhere which you will be getting, and Dritkana assigned, and rasis and the diseases. Now, there are some flaws. As an astrologer, I feel
the flaws in body disease concept. From the above three charts, as first is the Drakana, second is the Rasi, third is the Kalapurushanga. We are learned that the natural zodiac signs are attributed to the human organs, and the houses are also ascribed. Where to apply which rule? మన దగ్గరకు వచ్చేసరికి లగ్నము, చంద్రలగ్నము, భావలగ్నము, కాలపురుషాంగాలు, ఇవన్నీ దృక్కోణాలు, ఇవన్నీ కూడా కాలపురుషాంగాల గురించి చెప్తున్నాయి. ఏ రకమైనటువంటి పద్ధతిని ఎక్కడ మనము వాడవలను, ఇది ఒక ప్రశ్న. If the third drikana is active to cause the disease, as it is the first house reflects the head disease or the pelvic disease, because third drikana is said as the pelvic disease in the Aries. మేషరాశిలో మూడవ దృక్కోణంలో గ్రహం ఉండేటట్టయితే అది పెల్విక్ డిజార్డర్ని క్రియేట్ చేస్తుంది. కానీ మేషం ఏదైతే ఉందో శిరస్సు కింద అభివర్ణించబడింది కాబట్టి శిరోవ్యాధి వస్తుందా లేక జగన వ్యాధి వస్తుందా? It is said that 6th Lord and 6th Bhava are responsible for the disease or ill health. The planets corresponding will establish the pathology. According to the above chart, unless the 10th house or 5th or 9th house, the third drikona is not afflicted, the knee disease is not going to appear. If at all we are not going to see a 10th house, 5th house, 9th house is not afflicted with the third drikona, as I just want to go back with the drikona chart, in that you can see the left knee, right knee is the 5th house, third drikona, and left knee is 9th house, third drikona. If these two drikonas are not afflicted, the person is not going to get the knee disease. It is impossible. All the geriatric or once the 40 is crossed, osteoarthritis is a very common disease, irrespective of the third drikona of the both areas, whether afflicted or not by any planet. So, how we have to understand such rules? Next chart please. Next. Nakshatras with the dosha, contribution, attribution. Ashwini, Vata, Bharani, Pitta, Kritika, Kapha. As in the Jaimini Sutras also, the first statement is the Panchamushika Marjaraha. The Panchamushika Marjara is being translated as the person who is afflicted with the Aries is going to be feared of the cats. A warrior, Mars is a warrior who plays with the blood always is feared of a small cat. How it is to be understood? When we are translating the first word Pancha, we are applying Ankanam Vamadogatihi as such, and the number is going to come as the Mesha Rasi. But the Marjara is not being translated with the same context of Ankanam Vamadogatihi. Why? A partial translation, whether it is a problem of the translator or as we are all lack of the Sanskrit language itself. So here the Ashwini, Vata, Bharani, Pitta, Kritika, Kapha. The next slide please. In that the Rasi Graha Dosha relation has been given. The previous one speaks as the Ashwini, Vata, Kritika, Kapha. But whereas the Aries is attributed for the only Pitta dosha. Why? Why these conflicts are coming out? It is very much necessary to avoid an early astrologer to give him a pleasant astrological lessons. Avoiding conflict is necessary. Conflict in statements is a very common point. Next please. Here is another example of the confusion.
On one hand, scholars attribute the relationships which are contradicted by the another author. The real-time conclusions are not arrived by any means. The confusion still really remains as a confusion. A total confused conflict biased statements everywhere in many books flooding the market are being seen. The biased judgment, the hope, even astrologers will have the disease and they do require the help of the medical astrology. How many of you can quote an example or practice for your kith and kin medical astrology? Maybe your brother, maybe your sister. Did you ever apply medical astrology on them? Are you avoiding the medicine in the Rahu Kala, Gulika Kala and Durmuhurta? If maybe you are a diabetic, you are a hypertensive, maybe you have some other osteoarthritis changes because previously 10 years back the average astrologer's age is around 55 years. Now it seems it's a very young. Now what I see today, the average astrologer's age is coming around 45. We are young by 10 years, but still we have our own problems everywhere as a human being. Whether anybody advising the Rahu Kala, Gulika Kala, Durmuhurta to avoid the medicinal intake? Are you not ready to join hospital in Maudhya Kala? Guru Maudhyami, Sukra Maudhyami, etc. are coming. Your doctor is being said you have to be undertaken a sort of small surgery. That's why you have to join in a hospital, but you deny because it is a Guru Maudhyami. Is it possible? Do you recommend the doctor to stop the medication as the person dies astrologically? The idea of combining health and horoscope is very nice. Next slide please. It may benefit the astrologer but not the physician in practice. If both are to be benefited, we have to give a scientific color to the particular medical astrology, which is possible very easily. The Ayurveda, Daiva Vyapasaya Chikitsa, brought forward as the aesthetic medicine nowadays, is a old wine in new bottle. It includes the Homa, Bali, Ratna, Mantra, etc. are already provided as the alternative healing techniques which we, especially astrologers, use vividly very much. They do require validation. It is being observed when the rice with the ghee is given as a Havana Dravya, the people, those who are around, has blessed with the male child. It is being observed scientifically, the newly wedded couple, when only the bride is alone at home or the husband and wife are there, it is a responsibility of the girl to cook the food. When that rice cooked vapor is being inhaled, almost all the people are being blessed with the male child. The people, those who are being kept aside, are given lots of the comfortable rest. They are all delivered female childs because they never inhaled the dhuma of the Anna. The Anna dhuma is going to give a male child. This is being said by the Ayurveda and also astrology long ago. Such points has to be brought forward for the validation. This is being applied. Now there is a Putraka Meshti is being planned on May 1st or 2nd in Bhadrachalam. They are giving the Havana of the Anna only. And moreover, along with a herbal offerings, when the ghee is being combusted, then it is going to give the fumigations. The fumigations are nothing but the inhalation therapy, where through nostrils the treatment is being done. It initiates the brain. Brain is the root for everything, and it increases, it regulates, and it maintains the necessary hormone and production of the disease nullifying factors, pro-factors, and thereby
a probiotics, prebiotics as well can be done, and the prebiotic initiation is done by the astrological principles. This is what I want to bring forward, and especially the homotherapy incorporation with the medicinal plants can help in disease nullification also. But we have to plan such camps. Let the people voluntarily join with us, and let the doctors of the modern scrutinize them as they are deceased, and let them validate, let them examine after the homotherapy, and let the same doctor check their patient and give them a certificate. It is being cured. It is 100% cured. It is a possible. In the good hands of the astrologer, certainly it offers a counseling to the patient and may boost the confidence to face the situation, including the astrophysics and astrochemistry. With a methodical research in astromedicine will certainly offer the value to this idea. Next slide, please. From the point of medical practitioner, the astromedicine is still a raw subject, needs the validation and establishment. For that, we have to make ourselves bind over, and thereby we have to supply the information how better it is being proved, and it can be proved because it is an evergreen subject. Yesterday it was existing, today it is prevailing, tomorrow it expands. That is the astrology and astromedicine. A couple of individual biased examples cannot be considered as the rules. We have to thoroughly examine, and we have to make a thorough establishment. Like our Gurujis, as they have come across thousands of the principles, they have to omit which is not applicable for the present day, which is applicable has to be brought forward, and it can be very easily recollected by the disciples. Many conditional results evolve leads to the confusion. That's why we should avoid the confusion. We have to continue ourselves for the progressive and progression. Known is case and the ignored are abundant in astrology. Reading a small book of the Parasara Hora, if somebody claims that I know astrology, is a really fun. There are so many books, thousands of the books, abundant knowledge. It is a Maharlavam, that's the reason. In the Maharlavam, the only few people, those who are learned from the childhood, could make some sort of the Kshira Nira Nyayam, which is really required for the people, which is not required to people. That separation has to be done by such senior scholars like Dr. Subramaniam and others. Research, knowledge is becoming capital of earning. If this Jyotish knowledge is becoming a capital of earning, that is to be denied, because never astrology accepted is it is earning tool. It is for the sake of the people benefit and welfare. We have to speak ourselves what they require. Research, of course, is a part of the game always in the 21st century. In this narration, what I offered, if I offer any insight, my effort is exercised. If you feel it is still raw, I have to learn a lot, then you accept it as a presentation. Thank you one and all, and who get the awareness. Next slide, please. One last point. A step towards success. I have observed the astro medicine or the Vaidya Jyotisham for a period of the 25 years. Many questions are raised in the process of the research and are not supplied with the proper scientific explanations. That is the one of the reason I am the first PhD student enrolled in the PSTU, first batch. All the rest of the three are being awarded. Still I am hanging. I am the student of the Gorasa Virabhadracharya. Tomorrow he is retiring. I think I have to request Dr. Subramanian Garu to give me a choice to do under him, so that I can complete it. Because the hundreds and thousands of the doubts, and especially as I am a doctor, I cannot proceed further
with a biased statement for myself. I have to clear all biased statements. It is not possible in a small time of the 1 year or 2 years. 7 years I took, still some questions are there. If with questions only, if my thesis is being accepted, I am ready to submit. If it is to be clarified, if it is the wish of the Dr. Subramanian, I don't know how many more years it takes for me even to complete my PhD. A single case study or many conditional inclusion research may give a PhD, but not a satisfaction. This is what I feel. Next slide, please. I want to give one particular conclusion. To offer success to astromedicine, do not only read, observe. Do not just hear, validate. Do not just claim, document it. Do not just pronounce, follow them. So, this is what I want to tell in this occasion. Thank you very much. This is my site as technoayurveda.com. Next slide, please. Software is also for downloads. If anybody interested, they can just go. It is a free. Next slide, please. Thank you very much.